హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మా గోల్డ్ మీద మాకు ఇంట్రెస్ట్ ఇచ్చి గోల్డ్ని సేఫ్గా అయితే పెట్టచ్చు. అది ఎలా ఏంటి అనేది ఎండ్ వరకు చూడండి, మీకైతే అర్థమవుతుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇంట్లోనే వాడకుండా వేస్ట్గా ఇంట్లో పెట్టుంటాం కదా కొంచెం గోల్డ్ అనేది. సో ఇలా చేస్తే ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట. రూపాయి ఖర్చు లేకుండా, ఎలాంటి లాకర్ ఛార్జెస్ లేకుండా ఇంట్రెస్ట్ మనం కట్టనవసరమే లేదు. ఏదైనా గోల్డ్ లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ కట్టాలి కదా. సో ఆ పని కూడా లేకుండా మనకైతే బ్యాంకు వాళ్ళే ఇంట్రెస్ట్ అనేది ఇస్తూ ఉంటారు. అది ఎలా ఏంటి అనేది చూద్దాం వచ్చేయండి. షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్ స్కీము, ఇది వచ్చేసి ఎస్బీఐలో మనకైతే ఉందన్నమాట ఈ స్కీము. ఈ స్కీమ్ పేరు వచ్చేసి ఎస్బీఐ రీవ్యాంప్డ్ డిపాజిట్ స్కీమ్ అనమాట. సో ఇది వచ్చేసి 1 to 3 years టెన్యూర్ అయితే ఉంది. సో ఇక్కడ మీడియం టర్మ్ డిపాజిట్ స్కీము, లాంగ్ టర్మ్ గవర్నమెంట్ స్కీమ్ డిపాజిట్ వచ్చేసి దీన్ని రెండింటిని డిస్కంటిన్యూ చేసేసారు. సో ఎందుకంటే ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ వచ్చింది కాబట్టి ఈ రెండు స్కీమ్స్ని డిస్కంటిన్యూ చేసేసి ఓన్లీ షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్ స్కీమ్ మాత్రమే ఉందన్నమాట. దాని టెన్యూర్ వచ్చేసి 1 to 3 years అనమాట. సో 1 to 3 years అనేది మనం బ్యాంక్లో గోల్డ్ అనేది డిపాజిట్ చేయాలి. మినిమం డిపాజిట్ వచ్చేసి 10 grams అనేది చేయాలన్నమాట. 1 yearకి మనకు 0.50% పర్ యానం అనేది మనకి ఇస్తారనమాట ఇంట్రెస్ట్. సో 1 to 2 years పెడితే 0.55% అనేది మనకి పర్ యానం ఇంట్రెస్ట్ వస్తుంది. సో లేదు 2 years to 3 years పెడితే 0.60% పర్ యానం అనేది మనకు ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది. సో 2015లో ఈ స్కీమ్ అనేది స్టార్ట్ అయిందనమాట. స్కీమ్ పేరు చెప్పాను కదా, ఎస్బీఐ రీవ్యాంప్డ్ గోల్డ్ డిపాజిట్ స్కీము. సో దీంతో 50 grams మనం డిపాజిట్ చేస్తే మనకి ఒకవేళ 3,50,000 ఇచ్చిన, సో 1 to 2 years పెడితే 0.55% వేసుకుంటే 3,850 రూపీస్ అయితే ఇస్తారు ఇయర్లీ. లేదా 1 year పెట్టుకుంటే 9,000 ఆ రేంజ్లో, ఇప్పుడు 9,000 అయిపోయింది కదా, 1 lakh దగ్గర వచ్చేసింది గోల్డ్ రేటు. సో ఒకవేళ 9,000 అలా వేసుకున్నా 50 gramsకి 4,50,000 అయితే వస్తుంది. సో ఓవరాల్గా మనకి 2 years మనం పెట్టుకుంటే ఎంత వస్తుంది, 0.55% అనేది వస్తుంది కాబట్టి సో 0.55% మనకి ఇచ్చిన 1 to 2 yearsలో 2,475 రూపీస్ అయితే మనకి క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుందన్నమాట 1 yearకి. అదే 2 years అనుకుంటే ఓవరాల్గా మనకి 5,000 ప్లస్ మనకు వస్తూ ఉంటుందన్నమాట 2 years ఇంట్రెస్ట్. సో ఇలాగ ఒక 50 grams గోల్డ్ మీ ఇంట్లో ఉంటే తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేశారనుకోండి, మీకు ఇంట్రెస్ట్ కూడా క్యాలిక్యులేట్ అయ్యి వస్తూ ఉంటుంది. వేస్ట్గా ఇంట్లో పెట్టకుండా, దొంగల బాధ లేకుండా మనమైతే ఇలా చేస్తే మనకైతే బ్యాంక్ వాళ్ళే ఇంట్రెస్ట్ అనేది ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి 3 years అనుకుంటే 4,50,000 ఇంటూ 0.60% అనేది వాళ్ళు ఇస్తారు కాబట్టి మనం 2,700 అలా వస్తుందన్నమాట. సో ఇయర్లీ మనకి క్యాలిక్యులేట్ అవుతుంది. సో అలాగా మనం 3 years అనేది పెట్టుకుంటే మనకైతే ఓవరాల్గా ఒక 5,000 to 6,000 అలా అమౌంట్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో మీ ఇష్టం, మీరు ఒకవేళ ఎన్ని ఇయర్స్ పెట్టుకోవాలనుకుంటే అది మన చేతుల్లోనే ఉంటుంది. ఏదైనా మనకి ఫంక్షన్స్ ఉన్నా, లేదు ఏదైనా ఫెస్టివల్స్ వస్తున్నా అలాంటప్పుడు వేసుకోవాలి అంటే 1 year పెట్టుకోండి. లేదా మీకు తెలుస్తుంది కదా ముందుగానే ఫెస్టివల్స్ కానీ ఫంక్షన్స్ కానీ వస్తూ ఉంటే, సో అలాంటప్పుడు మీకు ఇంకా ఎక్కువ రోజులు పెట్టుకోవచ్చు అనుకుంటే 3 years కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. లేదు ఒక 100 grams ఉంది అనుకుంటే 100 into 9,000 అంటే 9 lakhs అయితే వస్తుంది. 9 lakh అమౌంట్కి మనకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి, ఓవరాల్గా 5,400 అనేది వస్తుంది. 3 yearsకి 16,200 అయితే వస్తుంది. అదే 200 grams ఉంటే 32,400 అయితే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది మనకి 3 yearsకి. సో ఇలా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ మీకు మంత్లీ ఎంత కావాలి, ఎంత ఇంట్రెస్ట్ మనకి ఇస్తే మంచిగా ఉంటుంది అని మనమే ఆలోచించుకొని మీకు ఎంత గోల్డ్ అవసరమో అంతే ఇంట్లో పెట్టుకొని మిగతావి ఇలా డిపాజిట్ చేసి పెట్టుకోండి. సో గోల్డ్ రేట్ పెరుగుతూ ఉండడం వల్ల దొంగల బాధ కూడా చాలా ఉంటుంది. సో ఎవరు ఎలా వచ్చి ఎలా తీసుకెళ్ళిపోతారో తెలియదు కాబట్టి మీ దగ్గర వేస్ట్గా గోల్డ్ ఉంటే ఇలా డిపాజిట్ చేసుకుని సేఫ్గా బ్యాంక్లో అయితే పెట్టుకోండి.
నెక్స్ట్ వచ్చేసి ఏమేమి పెట్టుకోవచ్చు బ్యాంక్లో అంటే జ్యువెలరీ, అలాగే గోల్డ్ బార్స్, కాయిన్స్, బిస్కెట్స్. బార్స్ అన్న బిస్కెట్స్ అన్న రెండు ఒకటే, మీకు ఎవరికైనా తెలియదు అని అలా చెప్తున్నాను. సో ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. సో స్టోన్స్, మెటల్స్, పూసలు అలాంటివి అయితే పెట్టుకోరు. సో ముందుగానే చెప్పాను కదా, నేను ఏది కొన్నా గోల్డ్లోనే కొనండి, గోల్డ్కి మాత్రమే మనం డబ్బులు కట్టాలి అని చెప్పి. సో అందుకే మీలో ఎవరైనా ఇలా గోల్డ్ బార్స్ కానీ కాయిన్స్ కానీ మీ ఇంట్లో వేస్ట్గా ఉంటే తీసుకెళ్ళి డిపాజిట్ చేసుకోండి. సో లిమిట్ వచ్చేసి 100 గ్రామ్స్ లిమిట్ ఉందన్నమాట మనం పెట్టుకోవాలి అనుకుంటే. సో నో లిమిట్, మ్యాక్సిమం ఎంతైనా పెట్టుకోవచ్చు. మినిమం 10 గ్రామ్స్ పెట్టుకోవాలి, మ్యాక్సిమం ఎంతైనా పెట్టేసుకోవచ్చు. వాళ్ళైతే మనం ఎన్ని గ్రామ్స్ పెట్టాము అని చెప్పి సర్టిఫికేట్ అయితే ఇస్తారు మనకి. ఎస్బీఐలో ఇన్ని గ్రామ్స్ మీరు పెట్టారు అని చెప్పి వాళ్ళు మనకి సర్టిఫికేట్ ఇస్తారు. ఏ స్కీమ్ మీద పెట్టారు అనేది కూడా వాళ్ళు అన్నీ మెన్షన్ చేసి మనకైతే ఇస్తారనమాట, మన బంగారం ఎంత గ్రామ్స్ ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఇదైతే బెస్ట్ స్కీమ్ అండి. సో మీలో ఎవరైనా డిపాజిట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు కొత్తగా వచ్చిన స్కీమ్ వచ్చేసి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనమాట. ఇది వచ్చేసి March 25లో మనకైతే అప్డేట్ చేశారు ఈ స్కీమ్ని. సో గోల్డ్ డిపాజిట్ చేస్తే బ్యాంకులో అయితే మనీ వస్తుంది. సో మన దగ్గర ఏదైనా బంగారం ఉంటే డిపాజిట్ చేసినా కూడా సో మనీ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఉంది, చెప్తాను. సో మినిమం 10 గ్రామ్స్ అయితే ఉండాలి ఈ స్కీమ్లో కూడా. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ బార్స్, కాయిన్స్ మాత్రమే డిపాజిట్ చేయండి. డ్రాబ్యాక్ అన్నాను కదండి, జ్యువెలరీ పెడితే ఆ జ్యువెలరీ మనకైతే తిరిగి రాదనమాట. ఎన్ని గ్రామ్స్ మీరు గోల్డ్ అనేది డిపాజిట్ చేస్తారో అన్ని గ్రామ్స్ మాత్రమే మనకు తిరిగి వస్తుంది. అది జ్యువెలరీ మీ జ్యువెలరీ వస్తుందా, వేరే వాళ్ళ జ్యువెలరీ వస్తుందా అని చెప్పన కాదు. కాబట్టి మీ దగ్గర ఎవరైనా గోల్డ్ బార్స్ కానీ కాయిన్స్ ఉంటే డిపాజిట్ చేసుకోవచ్చు. కానీ జ్యువెలరీ ఇస్తే మాత్రం మీకు వేరే వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి మీలో ఎవరైనా జ్యువెలరీ కూడా డిపాజిట్ చేసుకుంటాము అనుకుంటే అది మీ ఆప్షన్, కానీ గోల్డ్ బార్స్, కాయిన్స్ మాత్రమే డిపాజిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్. ఇది ఎన్ని ఇయర్స్ ఉంటుంది, 3 టైప్స్లో ఉంటుందన్నమాట. ఈ స్కీమ్ వచ్చేసి షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్, మీడియం టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్, లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ స్కీమ్ అనమాట. సో షార్ట్ టర్మ్ వచ్చేసి 1 to 3 years అనమాట. దీనికి ఇంట్రెస్ట్ వచ్చేసి ఏ బ్యాంక్లో మనమైతే డిపాజిట్ చేస్తామో ఆ బ్యాంక్ వాళ్ళు మాత్రమే ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు, ఎంత వస్తుంది ఏంటి అని చెప్పి. మీడియం టర్మ్ డిపాజిట్స్ వచ్చేసి 5 to 7 years అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మినిమం లాక్ పీరియడ్ వచ్చేసి 3 years అనేది కంపల్సరీ పెట్టాలి. సో దీనికి ఇంట్రెస్ట్ వచ్చేసి 2.25 పర్ యానం అయితే వస్తుందన్నమాట. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది మనకి. సంవత్సరానికి ఇంత ఇంట్రెస్ట్ అనేది ఇస్తూ ఉంటారు. లాంగ్ టర్మ్లో మీరు పెట్టుకోవాలి అనుకుంటే ఇలాంటి బార్స్, కాయిన్స్ యూజ్ చేయము, ఎందుకులే డిపాజిట్ చేసుకుందాము, ఏదైనా షాప్కి తీసుకెళ్ళినా మనకి తక్కువగా ఇస్తారు కదా గోల్డ్ బార్స్ కానీ కాయిన్స్ కానీ ఇస్తే, క్యాష్ రూపంలో మనకు కావాలి అంటే వాళ్ళు 2% అనేది తగ్గిస్తారు. గోల్డ్ రూపంలో తీసుకుంటే పర్లేదు, కానీ మనకు గోల్డ్ బార్స్ ఇచ్చేసి మనీగా కావాలి అనుకుంటే కొంచెమైనా మనం మనీ లాస్ అవుతాం కాబట్టి. సో కొంతమంది ఇలా లాంగ్ టర్మ్ డిపాజిట్ పెట్టుకున్నారనుకోండి, తిరిగి మనకు వస్తుంది ఆ బంగారు. సో వేస్ట్గా ఇంట్లో ఉండకుండా ఇంట్రెస్ట్ కూడా క్యాలిక్యులేట్ అవుతుంది కాబట్టి. సో మినిమం లాక్ పీరియడ్ వచ్చేసి 5 years అనేది కంపల్సరీ పెట్టాలి. దీనికి కూడా 2.25% అనేది మనకి యాన్యువల్గా ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో 100 grams గోల్డ్ కాయిన్ 9 lakhs అనుకుంటే 2.25% ఇంట్రెస్ట్ ఇస్తే మనకి ఎంత అమౌంట్ వస్తుందంటే ఓవరాల్గా 1 yearకి 20,250 రూపీస్ అయితే మనకి 1 yearకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అవుతుందన్నమాట. సో అదే 3 years పెట్టుకుంటే, సో 3 years మనం అలాగే కంటిన్యూ చేసామంటే 20,250 రూపీస్ అయితే వస్తుంది. ఇంటూ 3 అంటే 60,750 రూపీస్ అయితే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది. అదే 5 years పెట్టుకుంటే 20,250 రూపీస్ అయితే క్యాలిక్యులేట్ అవుతుంది. సో 5 years అనుకుంటే 1,12,050 రూపీస్ అయితే 1,01,250 అయితే మీకు ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఇలాగా మీరు 5 years అయితే హోల్డ్ చేయగలిగారనుకోండి, ఆ డిపాజిట్ స్కీమ్లో పెట్టేశారంటే మీకైతే ఓవరాల్గా 1 lakh ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో గోల్డ్ బార్స్, గోల్డ్ కాయిన్స్ కొన్నామని బాధ లేకుండా ఇలాంటి స్కీమ్స్లో మనం డిపాజిట్ చేస్తే హ్యాపీగా మనకైతే ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్లో పెట్టుకోకుండా కొన్ని బ్యాంక్స్ అయితే కాయిన్స్, బిస్కెట్స్ అనేది పెట్టుకోవండి. సో అలాంటప్పుడు ఇలాంటి స్కీమ్స్లో మనం డిపాజిట్ చేస్తే మనకి ఎలాంటి బాధ ఉండదు. మంచి బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి ఎలాంటి టెన్షన్ కూడా ఉండదు.
మీలో ఎవరికైనా ఈ స్కీమ్ బాగా నచ్చింది అనుకుంటే వెళ్ళి మీ దగ్గరలో ఉన్న బ్యాంక్కి వెళ్ళి అడిగి తెలుసుకొని మీరైతే డిపాజిట్ అనేది చేసుకోండి. ఓకేనా? ఇంతవరకు చూస్తున్నారు అంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఫాలో అవ్వండి. బాయ్.